అజ్ఞాతం ఎస్విఎస్ఆర్ రావు గారు, సుధీర్ కుమార్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. శ్రీధర్ గారు డైరెక్టరు. మనం ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం, అన్నీ చూసాం. అన్ని ఆల్ టైప్ ఆఫ్ దీనికి ఒక రొమాంటిక్ అద్భుతమైన సాంగ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఒక ఆడపిల్ల అంటే అలుసా, ఆడపిల్ల అంటే మూలంగా ఎంత ఇది అని చెప్పేసి భరణి గారు పాడుతున్న ఆ పాట కానీ, అలాగే ప్రతి ఇది నవరసాలు ఉన్న ఈ సినిమా అజ్ఞాతం స్టార్ట్ అవ్వటం ఒక చిన్న సినిమాగానే స్టార్ట్ అయి ఉండొచ్చు. డెఫినెట్గా రేపు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమాలో కళ్యాణ్ గారు ప్రత్యేక పాత్ర బాగా ఇచ్చేసారండి. స్త్రీల గురించి ప్రత్యేకంగా ఈరోజు స్త్రీలు బయట ఎట్లా ఇది చేస్తున్నారో అది నటన మాత్రం కళ్యాణ్ గారు బాగా ఇది చేశారండి. మాకు చాలా బాగా నచ్చారు. అలాగే సినిమాని అందరూ చూసి మా చిన్న ప్రొడ్యూసర్లు మేము అనుకుంటున్నాం, కానీ మేము చాలా చిన్న సినిమా అనుకుంటున్నాము. కానీ మీరు అందరూ ఆశీర్వదించి చాలా పెద్ద సినిమాగా తీసుకుపోతారని మీ ముందు మేము ఇట్లా చిన్నగానే ఇది చేస్తున్నాము. కానీ మీ అందరికీ మీరు మా సినిమాని మంచి ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమాకి పాటల రచనతో పాటు సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాటలు మంచి ఆంధ్రులను అలరిస్తాయని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ చిత్రము అజ్ఞాతం అని టైటిల్. అలనాడు మన పాండవులు వనవాసంకి వెళ్ళి అజ్ఞాతంలో ఉండి తర్వాత వచ్చి వాళ్ళు ఎలా అయితే మన యొక్క సామ్రాజ్యాన్ని పాలించారో అలానే సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల మీదుగా ఇద్దరు మహిళలు అజ్ఞాతంలో ఉంటూనే సమాజాన్ని చక్కదిద్ది లేడీస్కి కావాల్సినటువంటి వారి యొక్క అర్హతలు, వాళ్ళ యొక్క హక్కుల్ని సంపాదించుకునే చిత్రంగా మేము చేశామండి. చాలా బాగా వచ్చింది. అది రేపు విడుదల చేసిన ట్రైలర్స్ను బట్టి ప్రేక్షకులే మాకు తెలియపరచాల. ఒక చిన్న సినిమా అనుకోకుండా శ్రీధర్ గారు చాలా కష్టపడి చేశారు మూవీని. మూవీ నిలిచింది అంటే మా శ్రీధర్ డైరెక్టర్ గారిని కారణం దీనికి పూర్తిగా. నేను చెప్పడానికి స్పెషల్గా ఏం లేవండి. అదే ఓకే అండి, థ్యాంక్ యూ. ముందుగా నా పేరు శివప్రసాద్. ఈ సినిమాలో అజ్ఞాతంలో ఉండిపోయిన మా శ్రీధర్ గారితో పాటు అజ్ఞాతంలో ఉండిపోయిన మరో చిన్న హీరో నేను. సో భగవంతుడి దయ వల్ల ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు కూడా ఏదైతే కష్టాలు పడుతూ ఒక మంచి సినిమా చేస్తే తర్వాత వచ్చిన ఫలితం ఇది అని చెప్పిన ప్రసన్న కుమార్ గారి మాటలు నిజం అవ్వాలని, అది మా సినిమా విజయం సాధిస్తుందని, మా అన్నయ్యతో పాటు మేము కూడా పైకి వస్తామని, ఇండస్ట్రీకి ఒక మంచి 4 సినిమాలు చేసే అవకాశాలు మా ప్రొడ్యూసర్ కూడా కలుగుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా దేవేంద్ర గారు మంచి సంగీతాన్ని అందించారు మాకు. మా మిత్రులు, స్నేహితులు, మా హీరోలు వారిద్దరూ మంచి వారి యొక్క టాలెంట్ని చూపించారు. అన్నిటికీ ముఖ్యం మా యొక్క కో ప్రొడ్యూసర్స్ మాకు మంచి సహకారాన్ని అందించారు.